హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం రండి. ఈ రోజు కూడా మంచి కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను. నేను మీషోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, దసరా, క్రిస్మస్, సంక్రాంతి, బతుకమ్మ పండక్కి, అలాగే పెళ్లిళ్ళకి, ఇంకా ఒకటి అని కాదు, మనకి అన్ని ఫెస్టివల్స్ కి, వెడ్డింగ్స్ కి ఇవి మంచి బ్లౌజెస్ అని చెప్పొచ్చు. నిజంగా ఈ బ్లౌజెస్ ని మనం బయట స్టిచ్ చేయించుకుంటే, ఒకవేళ మగ్గం వర్క్ గానీ మనం బయట చేయించుకుంటే మినిమం నిజంగా చెప్తున్నాను 5000 అయితే పెట్టాలి. కానీ మీషోలో మనకి చాలా తక్కువ కాస్ట్ కి అయితే వస్తున్నాయి. ఎంత కాస్ట్ అనేది నేను లాస్ట్ లో అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను ముందుగా మీషోలో 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ముందుగా ఒక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను పర్పుల్ కలర్ లో తీసుకున్నాను. ఇందులో ఇంకా 3-4 కలర్స్ వరకు మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. ప్రజెంట్ నేను చూపిస్తున్న కలర్ అయితే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ లో అనేది ఉంది. మనకి ఈ బ్లౌజ్ పీస్ మీద చేసిన వర్క్ అంతా మనకి హ్యాండ్ మేడ్ వర్క్ అన్నమాట. నిజంగా మనకి ఏ మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నా మనకి అందులో ఎక్కువగా మనకి షుగర్ ఇవి కనిపిస్తాయి. కానీ ఈ బ్లౌజ్ లో మీకు బ్లౌజ్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇందులో మనకి చిన్న చిన్న గొట్టం పూసల్లాగా ఉంటాయి కదా, ఆ వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి గోల్డ్ కలర్ అలాగే బ్లూ కలర్ గొట్టం పూసలతో మనకి ఈ బ్లౌజ్ వర్క్ అంతా హ్యాండ్ మేడ్ చేశారనమాట. మనకి ఇక్కడ మధ్యలో చూసుకుంటే మనకి థ్రెడ్ తో మనకి హ్యాండ్ వర్క్ కాబట్టి ఆరి వర్క్ చేశారు. నిజంగా వర్క్ అయితే చాలా బాగుంది. మనకి హ్యాండ్ కూడా మంచిగా వర్క్ అనేది ఇచ్చారు. మనం దీనిని హ్యాండ్స్ వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్ వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే హాఫ్ హ్యాండ్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మనకి కిందంతా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారనమాట. మనకి నెక్ లో బ్యాక్ సైడ్ అలాగేనే ఇచ్చారు. సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చారో సేమ్ మనకి హ్యాండ్ లో కూడా మనకి అలానే ఇచ్చారనమాట. చూడండి, వర్క్ అనేది మీకు దగ్గర నుంచి నీట్ గా చూపిస్తున్నాను. మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉందన్నమాట. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి చూడండి ఎలా కనిపిస్తుందో. మనకి హ్యాండ్ మేడ్ వర్క్ కదా, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మీకు నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ నేను పింక్ కలర్ లో తీసుకున్నాను. ఇది అసలు ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్న మంచి బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇది అందరికి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి మనకి మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి ఈ మోడల్లో 10 కలర్స్ వరకు అవైలబిలిటీగా ఉన్నాయి. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. మనం ఈ బ్లౌజ్ చూసుకుంటే ఫుల్ వర్క్ అన్నమాట. మనకి హ్యాండ్ మేడ్ వర్క్ అయితే చేసి ఇచ్చారు. ఇందులో మనకు మొత్తం అన్ని షుగర్ బీట్స్ యూస్ చేశారు. నేను ఒరిజినల్ పిక్ లో చూసినప్పుడు నాకు మల్టీ కలర్ స్టోన్స్ అయితే చూసాను అనమాట. అందుకని నేను ఈ బ్లౌజ్ అనేది ఆర్డర్ చేశాను. కానీ ఇందులో మనకి మొత్తం గోల్డ్ కలర్ కుందమ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఈ లైట్ పింక్ కలర్ మీద మనకి డార్క్ కలర్ పింక్ తో ఆ థ్రెడ్ తో మనకి డిజైన్ అనేది వేసి ఇచ్చారనమాట. అలాగే దీంట్లో మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ ని కూడా యూస్ చేశారు. మనకి ఎక్కువగా మనకి ఈ బ్లౌజ్ లో షుగర్ బీట్స్ అనేవి ఎక్కువ యూస్ చేశారనమాట. మనకి మీషోలో ఈ మధ్యన చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. అందులో ఇదొక మోడల్ మనకి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. అలాగే ఈ వీడియో చివరిలో నేను కొన్ని మోడల్స్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. వాటి కోడ్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంతకు ముందు నేను బ్లౌజ్ పీసెస్ వీడియో చేశాను కదా, అప్పుడు నాకు చాలా మంది మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కమెంట్ అయితే చేశారనమాట. అందుకని ఈ వీడియో చివరిలో మీకు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు నేను కొలిచి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ బ్లౌజ్ కి హ్యాండ్ వర్క్ అయితే ఇంకా మార్బులెస్ అన్నమాట, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి డిజైన్ అనేది చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. మొత్తం థ్రెడ్ వర్క్ అన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది. మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ తో మనకి ఈ డిజైన్ అనేది డిజైన్ చేశారు. అలాగే మిడిల్ లో చూడండి, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది కదా, మిడిల్ లో వచ్చేసి మనకి నెట్ అనేది డార్క్ కలర్ నెట్ అనేది యూస్ చేసి దాని మీద మనకి వర్క్ అనేది చేసి ఇచ్చారు. చాలా మంది కూడా కమెంట్ చేస్తున్నారు, షుగర్ బీట్స్ ఉన్నాయి కదా, అవి ఆ కలర్ చేంజ్ అవుతున్నాయి అని చెప్పేసి నన్ను అడిగారు అనమాట. ఈసారి నేను ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేయించుకుని నేను యూస్ చేసిన తర్వాత మళ్ళీ తప్పకుండా మీకు వీడియో అనేది చేస్తాను. అసలు మనకి ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఇలాగే మనకి హ్యాండ్స్ చూసారా, మనకి హ్యాండ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. మనకి నెట్ మీద చిప్ వర్క్, అలాగే మనకి గోల్డ్ కలర్ గొట్టం వర్క్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి హ్యాండ్స్ చివర వచ్చేసి పింక్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. నాకు మీషో ఆన్లైన్ లో చూసినప్పుడు ఈ బీడ్స్ అయితే కనిపించలేదు. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట.
ఇప్పుడు మీకు నేను మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను. అసలు బ్లౌజ్ పీస్ కూడా మీటర్ ఉంటుందా అని అడిగారు. మీకైతే ఇప్పుడు కొలిచి అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మనకి బ్లౌజ్ పీస్ అన్నమాట. మనకి థ్రెడ్స్ అనేవి ఉన్నవి, కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి నీట్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడైతే మీకు ఒకసారి టేప్ తో దీన్ని మెజర్మెంట్స్ అనేవి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే టేప్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు ఉందన్నమాట. మాక్సిమం మనం చాలా అందరికి సరిపోతుంది. మనకి ఫ్రంట్ నెక్ కూడా అలాగే 10 ఇంచెస్ ఉంది. మీకు అంత వద్దు అనుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం తగ్గించి అయితే కుట్టుకోండి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకి 13 వరకు వచ్చాయన్నమాట. ఇక్కడ మనకి కొంచెం మడత అనేది లోపలికి వెళ్తుంది. మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు మనకి ఈ డిజైన్ అనేది హ్యాండ్ అనేది ఇచ్చారు. ఒక్కొక్క బ్లౌజ్ కి మెజర్మెంట్స్ ఒక్కొక్కలాగా వస్తాయి. ఈ బ్లౌజ్ కి అయితే చాలా బాగా ఇచ్చారు. మాక్సిమం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది. చూడండి బ్లౌజ్ పీస్ కూడా మనకి 1 మీటర్ కన్నా ఇంకా మనకి చాలా ఎక్కువ అయితే కనిపిస్తుంది. మనకి 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదైతే మనకి 120 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. మనకి 2 బ్లౌజ్ పీసెస్ కూడా మనకి ఇంతే వచ్చాయి. మనకి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది. ఇంతకీ వీటి కాస్ట్ అనేది మీకు చెప్పలేదు కదా. పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నేను 1090 రూపీస్ కి అయితే తీసుకున్నాను. ప్రెసెంట్ ఇది మనకి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి 909 రూపీస్ కి అయితే తీసుకున్నాను. ఇదైతే ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. నేనైతే 200% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి. మనకి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ మనకి ఒక బ్లౌజే అవైలబిలిటీగా ఉంది కాబట్టి వాటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మీషో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.